దుర్గాకుమార్ గారు, వాస్తవానికి 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు ట్రెమండస్ చేంజెస్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ వస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఓ పక్కన చూసుకుంటే మన ఆర్సెలర్ మిట్టల్ కావచ్చు, నిప్పాన్ స్టీల్ కావచ్చు. ఇప్పుడు కంప్లీట్గా ఆంధ్రాకి గేమ్ చేంజర్ లాగా మనకి గూగుల్ డేటా ఏ సెంటర్ అయితే వచ్చింది. అయితే ఈ యొక్క గూగుల్ డేటా ఏ సెంటర్ వస్తున్నటువంటి సమయంలో అసలుకి గూగుల్ డేటా ఏ సెంటర్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఓన్లీ బయట కూర్చునే వాచ్మెన్లకు తప్ప ఎటువంటి జాబులు రావని చెప్పేసి అన్నటువంటి వైసీపీ, లేదు ఖచ్చితంగా వచ్చేస్తుంది అని చెప్పేసి అన్న తర్వాత అసలు నేనే తీసుకొచ్చానని చెప్పేసి అన్న జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం. ఈ రోజు ఖచ్చితంగా శంకుస్థాపన జరుగుతున్నటువంటి టైంలో నిన్న సాక్షిలో రాసినటువంటి ఒక పత్రికలో కూడా రైతుల దగ్గర నుంచి భూములు ఆగేసుకున్నారని చెప్పేసి అక్కడ కూడా ఇంకో వార్త చూసాం. అంటే విషయం కక్కుతూనే ఉన్నారు. సో వాస్తవానికి అటు అమరావతికి వాళ్ళు మద్దతు లేరు, అటు క్వాంటమ్ వ్యాలీకి సపోర్ట్ లేరు, గూగుల్ డేటా ఏ సెంటర్ కూడా మేమేదో ఇచ్చామని చెప్పి ఇప్పుడేమో దానికి దేనికి పనికిరాదు అంటారు. ఎలా చూడాలి సార్ వాళ్ళ వైఖరి? ఇప్పుడు సాక్షిని పేపర్గా కానీ సాక్షి ఛానల్ని ఒక ఛానల్గా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే చూడరండి. మిగిలిన రాష్ట్రాల్లో దానికి ఎట్లాగో చెల్లుబాటు లేదు. వాళ్ళు ఎప్పుడైనా వినాశనానికి సపోర్ట్ చేస్తారు కానీ మంచిని చూసే కన్ను కొంతమందికి ఉండదండి. అది వాళ్ళ అదృష్టమో దురదృష్టమో మనం చెప్పలేము. కాబట్టి అసలు ఇట్లాంటి శుభ సందర్భంలో అటువంటి చిన్న అంశాల గురించి ప్రస్తావించుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఇగ్నోర్ చేసేయాలి అట్లాంటి అపశకునాలని. మీరు అన్నట్టు గూగుల్ ఏఐ సెంటర్, క్లౌడ్ ఏఐ సెంటర్ అనేది అది వాళ్ళ భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా వచ్చిన సంస్థ. 136,000 కోట్లు ఒకేసారి పెడుతున్నారు. 1 గిగావాట్ పవర్తో ప్రస్తుతం మొదలైనా కూడా దాన్ని 5 గిగావాట్కి పెంచుకునే పరిస్థితి ఉంది. ఒక సెంటర్గా మొదలైంది, అక్కడే ఆ చుట్టుపక్కలే ఇంకొక 3 కేంద్రాలు కూడా 20 ఏళ్లలో దాన్ని డెవలప్ చేస్తారు. అట్లాగే రిలయన్స్ వాళ్ళు కూడా 1.6 గిగావాట్ కూడా పెట్టడానికి కూడా ఇదే సందర్భంలో వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు వైజాగ్ అనేది మీరు అన్నారు ఇదొక గేమ్ చేంజర్ అని. ఆల్రెడీ గేమ్ చేంజర్గా ఆవిర్భవించింది. వరల్డ్ చిత్రపటంలోనే దానికి ఒక ప్రత్యేకమైన స్థానం వచ్చింది. గతంలో ఈ సైబర్ సిటీ డెవలప్మెంట్కి హైటెక్ సిటీ, ఇప్పుడు సైబర్ టవర్ ఉంది కదా, నిజానికి సైబర్ టవర్ అనేది ఒక నువ్వు గింజ లాంటి ఒక విత్తనం అనుకోవాలి. అప్పుడు ఎంతో గొప్ప అనుకున్నాము, హైదరాబాద్కి ఒక ఐకాన్ అనుకున్నారు. అదొక నువ్వు విత్తనం ఎంత చిన్నదో అంత విత్తనం ఇవాళ సైబర్ సిటీగా విస్తరించిపోయింది. ప్రపంచంలోనే హైదరాబాద్కి ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానీ హార్డ్వేర్ కానీ ఒక ప్రధానమైన కేంద్రంగా తయారైంది. ఇప్పుడు ఇవాళ ఒక అమెరికన్ ఇండియా సంబంధాల్లో కానీ వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కానీ ఇదొక పునాదిగా చెప్పచ్చు. ట్రంప్ ఇతర విషయాల్లో ఎట్లా ఉన్నా కూడా భారతదేశానికి సంబంధించినంతవరకు ఈ భారతదేశంలో ఉన్న శాస్త్ర సాంకేతిక శక్తిని ఆయన అర్థం చేసుకున్నాడు. రెండోది ఏంటంటే భారత్ ఆర్థిక శక్తిని కూడా అర్థం చేసుకున్నాడు. ప్రపంచంలో ఒక బలవత్తరమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. ఇటువంటి దేశంతో మన సంబంధాలు పెట్టుకోవటం వలన రాబోయే కాలంలో ఇది ఒక $500 బిలియన్ వ్యాపారం స్థాయికి దీన్ని పెంచాలి అనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. దానిలో భాగంగా ఇవాళ ఈ డేటా సెంటర్ పెట్టడం వలన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రంగాలని అది ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి ఉంది. అది ఎంతో టైం కూడా తీసుకోదు. ఇమ్మీడియట్గా ఆ రంగాల్లో ఉత్పాదకత పెరుగుతుంది, ఉద్యోగ లభ్యత పెరుగుతుంది. తర్వాత ఆ రంగాల్లో ఆర్థిక చలామణి పెరిగిపోతుంది. ఇంత లాభసాటిగా ఉన్నటువంటి ఈ వ్యవస్థని ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయటం ద్వారా అమెరికా భారత్ మధ్యలో గతంలో కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ 2 దేశాల నిపుణులు అక్కడ ఇప్పటివరకే అమెరికాలో పనిచేశారు. మన దేశం నుంచి వెళ్ళిన నిపుణులు, డాక్టర్లు, వైద్య రంగంలోనూ అట్లా అనేక రంగాల్లో ఇవాళ అమెరికా కూడా ఇక్కడ గుర్తించి ఇవాళ ఇక్కడ పెట్టడం అనేది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైజాగ్కి మీరు అన్నట్టు గేమ్ చేంజరే. దానికి ఇవాళ వాళ్ళ దేశం నుంచి వాళ్ళ రాయబారులు, ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళిన కాన్సులేట్ జనరల్ అధిపతి ఒక లేడీ, ఆమె కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ ఈ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో అసలు యాక్చువల్గా ఇది 2019లోనే జరగాల్సింది. 2019లోనే లోకేష్ గారికి ఈ గూగుల్ సంస్థకి జరిగిన చర్చలో వాళ్ళు ఒక సూత్రప్రాయమైన అంగీకారానికి వచ్చారు. కానీ 19 తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో వాళ్ళకి ఇక్కడ
మద్దతు దొరకలేదు, అది ఒక సేఫ్ ప్లేస్ కాదు అని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. అంటే ఒక స్నేహపూర్వకమైన వాతావరణం లేని పరిస్థితుల్లో మనం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళకూడదని. ఎప్పుడైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిందో వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది, ఒక విజనరీ లీడర్ ఉన్నాడు ఇక్కడ, తర్వాత ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది, ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి ఎటువంటి సౌకర్యం అయినా వాళ్ళు ఇస్తారు. మూడోది ఏంటంటే ఇక్కడ మ్యాన్ పవర్ కానీ స్కిల్డ్ లేబర్ కానీ అన్నీ దొరుకుతాయి, దీన్ని ఎక్స్పాన్షన్కి కావాల్సినటువంటి వాతావరణం ఇక్కడ ఉందని. తర్వాత వీళ్ళు ముందు అన్నారు కదా, మీరు ఒక 4 వాచ్మెన్లు తప్ప ఇక్కడ ఎందుకు పనికిరారని. ఇవాళ వైజాగ్ నుంచి దాదాపు 4-5 ఖండాలకి కేబుల్ వ్యవస్థ ఏర్పాటు అయిపోతుంది. అంటే డైరెక్ట్గా ఆ ఖండాలతో మనకి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఎటువంటి క్లైమాటిక్ కండిషన్స్ వచ్చినా కూడా ఏ మాత్రం కూడా డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నైబర్హుడ్లో ఉన్నట్టే ఆ ఖండాలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను ఏది కావాలన్నా కూడా అట్లాంటి టెక్నాలజీ. అదేంటంటే అది సముద్రానికి పక్కన ఉండటం వలన సముద్రంలో కేబుల్స్ చేసుకెళ్ళటం కూడా ఒక రకంగా కష్టం, ఒక రకంగా ఈజీ కూడా. వాటికి డిస్టర్బెన్స్ అనేది జరగదు. షిప్లో ఉపయోగించేసుకుంటా వాళ్ళు హై టెక్నాలజీలో హై డెప్త్లో వేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఈ గూగుల్ డేటా సెంటర్ 135,000తో పెట్టినారండి. ఇప్పుడు ఇది 5 folds పెరిగేటప్పటికి అది ఎంత పెరుగుతుందో చూడండి, 6,50,000 కోట్లకు పెరుగుతుంది ఈ ఒక్క గూగుల్దే. ఈ కాకుండా కూడా అనేక వ్యవస్థలు దీనికి గూగుల్కి అనుబంధంగా కూడా ఏర్పాటు అవుతున్నాయి, మెటా అవన్నీ కూడా వస్తున్నాయి. ఇది వైజాగ్లో ఉద్యోగ కల్పన పెరుగుతుంది. తర్వాత అసలు వైజాగ్ అనేది ఇప్పుడు తుర్లవాడని ఆ విలేజ్ పేరు అంతకుముందు ఎవరికి తెలీదు. అంతకుముందు మాదాపూర్ కూడా ఎవరికి తెలుసండి, హైదరాబాద్లో వాళ్ళకే తెలియదు. ఇవాళ ఖండాంతరాల్లో తెలుసు. కోకాపేట కూడా అంతే కదా. అట్లాగే ఇవాళ వైజాగ్లో తుర్లవాడ అనేది ఆనందాపురం మండలంలో ఉంది, కానీ వాళ్ళ ఊర్లో పండగ చేసుకున్నారు. మా ఊరు పేరు ఆ సంస్థ వస్తుంది శంకుస్థాపన నాటికే ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇంకా మాకు అంతకన్నా గర్వకారణం ఏంటని. అది తర్వాత ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేదే ఇవాళ అక్కడ మెయిన్ స్ట్రెంగ్త్ అండి. చంద్రబాబు నాయుడు గారు రావటం అనేది ఇట్లాంటి పెద్ద కంపెనీలన్నిటికీ కూడా ఒక ప్రోత్సాహకం, ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఉండటం అనేది. దాదాపు ఫస్ట్ ఫేజ్లోనే ఒక 2,000 ఉద్యోగాలు వస్తాయి. తర్వాత దానికి కనీసం 10,000 ఉద్యోగాలు కూడా వెళ్ళిపోద్ది. విత్ నో టైం ఫేజ్ వైజ్గా డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రకృతి సానుకూలతగా ఉండే అంశాన్ని వాళ్ళు కేంద్రం ప్రధానంగా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటర్ యాక్చువల్గా దీనికి ఎక్కువ వాటర్ వినియోగం ఉంటుందని చెప్తున్నారు డేటా సెంటర్లకి, కానీ ఈ పర్టికులర్ టెక్నాలజీ వాడుతున్న మూలాన నీటి వాడకాన్ని కూడా తగ్గించాలి అనేది. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీటి లభ్యత కూడా ఒక రకంగా కష్టమైన అంశమే. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి ముందు జాగ్రత్త చర్యలన్నీ కూడా తీసుకోవటం, ఇది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు అవటం. తర్వాత ఇంకొకటి ఏంటంటే దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో 4వ వంతు ఆంధ్రప్రదేశ్కే వస్తుంది కేవలం. అంటేనే ఇక ఆంధ్రప్రదేశ్ వాళ్ళ దృష్టిలో ఎంత బ్లూ ఐడ్ బాయ్ అంటే ఆంధ్రప్రదేశే ఒక అనుకూలమైన రాష్ట్రం అనేది అంతర్జాతీయ సంస్థలకి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యున్నత స్థాయి సంస్థలకి అభిప్రాయం కలిగింది. అది గర్వకారణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.